ఈ వీడియోలో మనము మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అదేవిధంగా అనుబంధ ఏఎస్డి లిస్ట్ గురించి మనము చర్చిద్దాం. మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అనేది మనకి పోలింగ్ కేంద్రంలో పోల్ డే రోజు పనిచేసుకోవడానికి ఇచ్చేది. అయితే మనకు మొత్తము మెటీరియల్ తీసుకునేటప్పుడు 4 కాపీస్ ఇస్తారు. వీటిని ఏమంటారంటే వర్కింగ్ కాపీస్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి 4 ఇస్తారు. ఒకటేమో ఫస్ట్ పోలింగ్ అధికారి దగ్గర ఉంటుంది ఒక కాపీ, అలానే ప్రిసైడింగ్ అధికారి దగ్గర మరో కాపీ ఉంటుంది, అలానే ఫర్ సర్క్యులేషన్ అమాంగ్ పోలింగ్ ఏజెంట్స్ అండ్ ఎగ్జిబిషన్, ఇక్కడ పోలింగ్ ఏజెంట్లకి సర్క్యులేట్ చేయడం కోసం అవసరమైనప్పుడు, అలానే పోలింగ్ కేంద్రంలో ఎగ్జిబిట్ చేయడానికి మరో కాపీ ఇస్తారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ రిజర్వ్లో కూడా ఒక కాపీ ఉంటుందన్నమాట. సో ఇలా 4 వర్కింగ్ కాపీస్ ఆర్ సప్లైడ్ టు ఎవరీ పోలింగ్ స్టేషన్. అయితే ఈ 4 కాపీల్లో అవుట్ ఆఫ్ దీస్ 4 కాపీస్ యూ మస్ట్ యూజ్ ఓన్లీ 1 కాపీ, దట్ ఈస్ కాల్డ్ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్. ది మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్ని మనం ఎలా గుర్తించాలి అంటే మనకి ఇవ్వబడేటువంటి ఈ 4 వర్కింగ్ కాపీస్లో ఒక కాపీలో మనకు ఈ కాపీ యొక్క బిగినింగ్లో ఎనెక్జర్ 4 అనేటువంటిది ఒక కాపీ ఉంటుంది. అది రిటర్నింగ్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ఒక కాపీ. అంటే ఈ మార్క్డ్ కాపీని, అంటే ఈ ఎలక్టరల్ రోల్ని మార్క్డ్ కాపీగా పోలింగ్ రోజు వినియోగించాలి అని సూచించేటువంటి ఎనెక్జర్ 4 అనేటువంటి ఒక పేపర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి సంతకంతో ఈ మార్క్డ్ కాపీ బిగినింగ్లో ఉంటుందన్నమాట. అదే మనకి గుర్తు, రైట్. ఇప్పుడు అసలు ఏఎస్డి లిస్ట్ ఏంటి? మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్కి ఏఎస్డి లిస్ట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎస్, ఉంది. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్లో ఒక భాగమే ఈ ఏఎస్డి లిస్ట్. ఏఎస్డి లిస్ట్ అంటే ఆబ్సెంటీస్, షిఫ్టెడ్ అండ్ డెడ్ లిస్ట్. అసలు ఈ ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ లిస్ట్ ఎలా తయారు చేస్తారంటే మీ అందరికీ తెలుసు, బిఎల్ఓ బూత్ లెవెల్ అధికారి. ఈ బూత్ లెవెల్ అధికారి ఎవరు అంటే ఈ ఓటర్ లిస్టు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తే బిఎల్ఓ. ఈ బిఎల్ఓ గారు ఓటర్ లిస్టు తయారు చేసేటువంటి క్రమంలో ఓటర్ల యొక్క గృహాలను విజిట్ చేసి వెరిఫై చేసే సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక్కోసారి ఓటర్ ఇంటి దగ్గర ఎప్పుడు పోయినా సరే ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. అలానే ఒక్కోసారి ప్రక్కన ఉండేటువంటి వారు ఓటర్లు బదిలీ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారని చెప్పచ్చు. అదే తను కొన్ని గృహాల్లో గతంలో ఉన్నటువంటి ఓటర్ ఇప్పుడు ఆ బిఎల్ఓ గారు సందర్శించే సమయంలో చనిపోయి ఉండవచ్చు. సో ఇలాంటి సందర్భంలో పదే తను గృహాలు సందర్శించినప్పుడు వెరిఫికేషన్కి ఇట్లా ఆబ్సెంటీస్, అలానే షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ని కనుగొనవచ్చు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ లిస్ట్ ఆఫ్ ఏఎస్డి ఓటర్స్ని ఒక అదనపు ఏఎస్డి లిస్ట్ని తయారు చేయమని సంబంధిత రిటర్నింగ్ అధికారి వారు వీరిని ఆదేశిస్తారు. అంటే ఇక్కడ రిటర్నింగ్ అధికారి కాదు, ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఓటర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఓ, ఓకే, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు, తన కింద ఏఆర్ఓ ఉంటారు. వీళ్ళు ఆదేశిస్తారు ఏఎస్డి లిస్ట్ కూడా ప్రిపేర్ చేయమని ఇస్తారనమాట. సో ఇలా ప్రిపేర్ చేయబడినటువంటి ఏఎస్డి లిస్టు మన పోలింగ్ కేంద్రంలో ఉన్నట్లయితే మనకి ఎలక్టోరల్ రోల్తో పాటుగా ఏఎస్డి లిస్టు కూడా ఒక ఫార్మాట్లో ఇస్తారు. ఆ ఫార్మాట్ గురించి ఇప్పుడు మనము చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు డమ్మీ మార్క్డ్ కాపీ చూస్తున్నారు, డమ్మీ మార్క్డ్ కాపీ. సో దిస్ ఈజ్ అ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్. ఇది ఈ విధంగా ఉంటుంది. సీరియల్ నెంబర్ ఉంటుంది, కింద ఓటర్ల యొక్క వివరాలు ఉంటాయి, కుడివైపు ఫోటో ఉంటుంది. సో ఈ విధంగా దిస్ ఈజ్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో ఒక మాదిరి మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఏఎస్డి లిస్టు ఎలా మనకి వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఫార్మాట్, దీన్నే ఎనెక్జర్ 13A అంటారు. దీన్నే ఫార్మాట్ ఆఫ్ ఏఎస్డి లిస్ట్. ఈ విధంగా మనకు మన పోలింగ్ స్టేషన్లో మార్కుడ్ కాపీతో పాటుగా దీన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఏమేముందో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ అండ్ పార్ట్, ఇక్కడ పార్ట్ నేమ్ రాస్తాము, ఓకే, నంబర్ రాస్తాము. ఆ పోలింగ్ స్టేషన్ పార్ట్ అండ్ నేమ్, పోలింగ్ కేంద్రం యొక్క పార్ట్, దాని పేరు ఇలా రాస్తాము. రాసే ఇక్కడ చూడండి దీనిలో ఏముందో,
ఇక్కడ ఆ సీరియల్ నెంబర్ ఉంది. ఎలక్టార్ సీరియల్ నెంబర్ ఇన్ ఎలక్టరల్ రోల్ అంటే ఓటర్ లిస్ట్లో ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ సెకండ్ కాలంలో ఉంది. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఏఎస్డి లిస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్, మార్కుడ్ కాపీలో ఒక భాగం అని చెప్పొచ్చు. ఎలక్టర్స్ నేమ్ ఉంది, అలానే ఫాదర్ లేదా హస్బెండ్ లేదా మదర్స్ నేమ్ ఉంది, అలానే తన యొక్క వయసు ఉంది, అలానే ఆబ్సెంటీ షిఫ్టెడ్ ఆర్ డెడ్ మీన్స్ ఓకే ఏఎస్డి అప్లికబుల్ రైట్ ద సేమ్. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఒకవేళ ఆబ్సెంట్ అని ఉందనుకోండి, మొదటి ఓటర్కి ఇక్కడ ఆబ్సెంటీ అని ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేటువంటి ఓటర్ ఏఎస్డి లిస్ట్లో డెడ్ అనుకోండి, డి లేదా డెడ్ అని ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి, కింద రిటర్నింగ్ అధికారి సంతకం కూడా ఉంది, స్టాంప్ ఉంటుంది. ఇలాంటి లిస్ట్ ఒకటి మనకు ఇస్తారు. దీన్నే ఏఎస్డి లిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఈ ఏఎస్డి లిస్ట్ అనేది ఓటర్ లిస్ట్లో ఒక భాగమే. పోలింగ్ ముందు రోజే ఈ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి ఏఎస్డి లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ల యొక్క సీరియల్ నెంబర్ను మార్క్డ్ కాపీలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని దీన్ని చూసి జాగ్రత్తగా టిక్ చేసుకుంటే, ముందుగానే రౌండ్ చేసుకొని పెట్టుకుంటే పోలింగ్ రోజు మనకి చేయాల్సినటువంటి పని సులభం అవుతుంది. ఇప్పుడు పోలింగ్ రోజు ఏఎస్డి లిస్టులో ఉండేటువంటి ఓటర్ కనుక ఓటు వేయడానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఏఎస్డి ఓటర్ కనుక మన పోలింగ్ స్టేషన్కి వస్తే పోలింగ్ రోజు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏఎస్డి ఓటర్స్, ఇక్కడ ఆబ్సెంటీస్, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ కనుక మన పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా ఆబ్సెంటీస్, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ లిస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ ఫస్ట్ ఇన్ఫార్మ్ ద సేమ్ టు ది పోలింగ్ ఏజెంట్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ అధికారికి అట్లానే పోలింగ్ ఏజెంట్స్కి ముందు తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత చూడండి, on the poll day every elector whose name appears in such list shall have to produce epic card for his identification or any one of alternative photos identity document. ఒకవేళ ఈ ఏఎస్డి లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ ఓటు వేయడానికి వస్తే ఖచ్చితంగా అతని యొక్క ఐడెంటిటీని జాగ్రత్తగా పరిశీలించాలి. అతని ఎపిక్ కార్డ్ కానీ లేదంటే మరే ఇతర గుర్తింపు కార్డునైనా అతను చూపించవలసి ఉంటుంది. ఈ the presiding officer shall verify the identification document personally and the details should be properly registered by the polling officer concerned in the register of voters 17A. సో ఓటర్ యొక్క వివరాలు జాగ్రత్తగా పరిశీలించి తన యొక్క ఐడెంటిటీని నిర్ధారించిన తర్వాత 17Aలో ప్రిసైడింగ్ అధికారి జాగ్రత్తలు తీసుకుంటూ మరి నమోదు చేయించాలి. ఇప్పుడు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ shall inform the polling agents about the ASD elector who has come to vote by reading out his or her name loudly. అంటే ఈ ఏఎస్డి ఓటర్ కనుక పోలింగ్ కేంద్రానికి వస్తే ఇతని యొక్క పేరు పెద్దగా పోలింగ్ ఏజెంట్లకి అలానే ప్రిసైడింగ్ అధికారికి వినిపించేటట్లుగా చదవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ సచ్ ఎలక్టర్స్ షల్ ఆల్సో బీ అబ్టైన్డ్ ఇన్ అడిషన్ టు సిగ్నేచర్ ఎగ్నెస్ట్ ద కాలమ్ ఆఫ్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్. అంటే ఇక్కడ సాధారణ ఓటర్కి అయితే సంతకము లేదా వేలిముద్ర తీసుకుంటాము. ఒకవేళ ఏఎస్డి ఓటర్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము సంతకము వేలిముద్ర రెండు తీసుకోవాలి. ఓకే, ఆ విధంగా తీసుకోవాలి. అలానే ఏ డిక్లరేషన్ షాల్ ఆల్సో బీ అబ్టైన్ ఫ్రమ్ ఏఎస్డి ఎలక్టర్స్. అంటే ఏఎస్డి ఎలక్టర్ వచ్చినప్పుడు అంటే ఓటర్ వచ్చినప్పుడు డిక్లరేషన్ పూరించాలి. ఎక్కడ ఉంది చూడండి, ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై elector whose name is in absentee, shifted and dead list. ఈ విధంగా అతని యొక్క వివరాలు ఈ లిస్టులో రాసేసి చివరిలో సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలానే ఇంకా ఏం చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ షాల్ మెయింటైన్ ఏ రికార్డ్ అండ్ గివ్ ఏ సర్టిఫికేట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పోల్ టు కెప్ట్ విత్ ఫార్మ్ 70. అంటే ఇది 17Aతో పాటుగా ఏం చేయాలంటే 17Aతో పాటుగా ఇతను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏఎస్డి లిస్ట్ అంటే అది మనం సొంతగా తయారు చేయాలి. సీరియల్ నెంబరు అట్లానే వాళ్ళ ఎలక్టోరల్ రోల్లో సీరియల్ నెంబరు, ఏఎస్డి లిస్ట్లో వచ్చిన ఓటర్ పేరు. ఓకే, అలాంటి వాళ్ళు మొత్తము ఎంతమంది వచ్చారో ఒక పేపర్ తయారు చేసి 17Aతో పాటుగా దీన్ని అందచేయాలి.
అవసరమైతే ఈ వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో వీడియోగ్రఫీ కానీ లేదంటే ఫోటోగ్రఫీ ఉంటే అవకాశం అలా ఏఎస్డి ఓటర్స్ని ఫోటోగ్రఫీ కూడా చేయించాలి. అలానే మైక్రో అబ్జర్వర్ హూ ఆర్ ప్రజెంట్ షుడ్ ఎన్షూర్ దట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు ఏఎస్డి ఎలక్టర్స్ ఆర్ meticulously followed and make a specific mention in 17A. అంటే ఇక్కడ మనకి ఒకవేళ మైక్రో అబ్జర్వర్ కనుక మన పోలింగ్ కేంద్రంలో ఉంటే అతను కూడా ఏఎస్డి ఓటర్ లిస్ట్కి సంబంధించి అంటే ఏఎస్డి ఓటర్ కనుక పోలింగ్ కేంద్రానికి వస్తే సంబంధిత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రిసైడింగ్ అధికారి ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో లేదో కూడా అతను చెక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఏఎస్డి ఓటర్ లిస్టులో ఉండేటువంటి అధికారి కనుక ఆ ఓటర్ కనుక మన పోలింగ్ కేంద్రానికి వస్తే ఇలాంటి ప్రికాషన్స్ మనము తీసుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ పోలింగ్ ఏజెంట్స్కి అలానే ప్రిసైడింగ్ అధికారికి తెలియపరచాలి, బిగ్గరగా చదవాలి. చదివాక ఏం చేయాలి? ఇతని యొక్క ఐడి నిర్ధారించాలి. తర్వాత 17Aలో రాయాలి. 17Aలో రాసేటప్పుడు ఏం చేయాలి? సైన్ తీసుకోవాలి, అలానే థంబ్ కూడా తీసుకోవాలి, రెండు తీసుకోవాలి. రిమార్క్స్లో ఏఎస్డి అని రాసుకోవాలి. అదేవిధంగా మరి మనం ఒక డిక్లరేషన్ పూరించాల్సి ఉంటుంది. డిక్లరేషన్ పూరించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇది మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఏఎస్డి లిస్ట్ అనేది మనకి ఇచ్చేటువంటి ఓటర్ లిస్టులో ఒక భాగమే. ఇది మనకి ఇచ్చేటువంటి ఓటర్ల సంఖ్యకు అదనము కాదు. ఓకే, థ్యాంక్ యూ.